గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ, వేదములు అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక విభాగాలుగా ఉన్నప్పటికీ వేదాలను ఆచరించాలి అంటే ధర్మం అనేటువంటిది మూలం. అది ఎలాంటి ధర్మం అంటే హింసాతు దూషయతి ఖండయతీతి హిందూ. హింస అనేటువంటిది ఏమాత్రం ప్రేరణ చేయకుండా నడిపించేటువంటి ప్రతి ధర్మాన్ని గురువు చెప్పినటువంటి గమనంలో మనం నడిచేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానిని ధర్మము అని అంటున్నాం. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరదాకా మనం ఆచరించాల్సినటువంటి నిత్య నైమిత్తిక కృత్యములను ఆచరణ చేసేటువంటి విధానంలో ఉంచుకునేటువంటి విధాన్ని, దాని యొక్క విభాగాన్ని, వెచ్చించాల్సినటువంటి సమయాన్ని, ఆలోచించాల్సినటువంటి సమయాన్ని సూచించేటువంటి ధర్మ మార్గం వైదిక ధర్మం, వేద ధర్మం. ఈ వేద ధర్మాన్ని మనము చాలా అద్భుతంగా వేదములో ఉండేటువంటి సారాన్ని అంతా మనం వింటూ ఉన్నాం. అయితే పంచదశ కర్మలే కాక అంత్యేష్ట విధానం అంటూ ఒక కర్మ ఉన్నది. దానిని మనము షోడశము అని అంటున్నాం. అనగా జీవి తన యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సినటువంటి, దేహానికి చేయాల్సినటువంటి కర్మను అంత్యేష్టి అని అంటున్నాం. ఆ అంత్యేష్ట విధానం అయిపోయిన తర్వాత మానవుడు వారిని ఉద్దేశించి, అంటే వారి యొక్క స్మృతులు ఇప్పుడు ఉండేటువంటి వారి యొక్క సంతానం, పెద్దల యొక్క స్మృతి ఏంటి అంటే వారి సంతానం, వీరు ఏమి ఆచరించాలి, వారి యొక్క ధర్మంలో ఏమాత్రంగా మనము నడవాలి అనేటువంటి విధానాన్ని మనకు వేద ధర్మము, వైదిక ధర్మము ఏం చెబుతోంది అని అంటే శ్రాద్ధము అనేటువంటి పదముతో చెబుతూ ఉంది. శ్రద్ధయా అగ్ని సమిధ్యతే శ్రద్ధయా విందతే హవిః శ్రద్ధాం ప్రాతర్హవామహే శ్రద్ధాం మధ్యం దినం పరి శ్రద్ధాగుం సూర్యస్య నిమృచి శ్రద్ధే శ్రద్ధాపయేహమా శ్రద్ధా దేవాన్యదివస్తే శ్రద్ధా విశ్వమిదం జగత్. శ్రద్ధయా ధీయతే శ్రాద్ధం. శ్రాద్ధం అనున్నది పితృదేవతలను మనం తృప్తిపరచడానికి చేయాల్సినటువంటి ఒక క్రతువు. భూమి మీద మనము ఉన్నాము, వారి స్మృతిగానే మనం ఉన్నాం. మా తండ్రి మాకు ఏమీ ఇవ్వలేదండి, మా తల్లి మాకు ఏమీ ఇవ్వలేదండి అని అంటూ ఉంటారు. నిన్ను ఇచ్చారుగా ఈ భూమి మీదకి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా నీవు ఆలోచన చేయాలి. దానికి గాను నీవు ఆచరించాల్సినటువంటిది ఏంటి అంటే వారి పేరు పైన వారు గతించినటువంటి రోజు చేయాల్సినటువంటి క్రతువును నీవు శ్రద్ధగా ఆచరించాలి. అంటే దాన్ని శ్రాద్ధముగా పెట్టాలి. శ్రాద్ధం అంటే ఏమిటి, అసలు శ్రాద్ధం అనేది ఎందుకు పెట్టాలి, వారి వలన మనకు ఉపయోగం ఏంటి, వేద ధర్మం శ్రాద్ధం గురించి ఏమి చెబుతోంది అనే ప్రశ్నకు అనేక రకాలైనటువంటి సమాధానాలు మనకు ఎందరో మహానుభావులు అందించినారు. అందులోనూ వ్యాసప్రణీతమైనటువంటి భాగవతం కానీ, లేక పద్మపురాణం కానీ, ఇంకా ఇతిహాస వృత్తాలు ఎన్ని ఉన్నా పితృకర్మలకు అగ్రభాగాన్ని ఇచ్చినారు. బ్రాహ్మణశ్చ శూద్రశ్చ చర్మకర్తే వ్యాజచ్చేతే దేవానాం వా ఇతరే యజ్ఞాః
తేన వా ఏతత్ పితృలోకే చరతి యత్ పితృభ్యః కరోతి స ఈశ్వరః ప్రమేతోః. దేవయజ్ఞములు అని మనం విన్నాం. దేవయజ్ఞములు అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం దేవతల కొరకు హవిర్భాగాన్ని సమర్పించడం, లేక దేవతల పేరు పైన మనం ఇచ్చేటువంటి కానుకలను సమర్పించడం, అక్కడ జరిగేటువంటి తిరునాళ్ళలో లేక ఇంకా ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనం అన్నదానాది కార్యాలను చేయడాన్ని దేవయజ్ఞము అని అన్నాం. ఇది కాక దేవతా సంబంధమైనటువంటి వేదమంత్రములను శ్రవణమో పఠనమో అధ్యయనమో అధ్యాపనమో వాటికి యథోచితంగా సహాయం చేయడాన్ని దేవయజ్ఞము అని అన్నాం. దేవయజ్ఞం కాకుండా ఇంకొక యజ్ఞం ఉంది, దానిని మనం ఏమంటున్నాము అంటే పితృయజ్ఞము అంటున్నాం. దేవానాం వా ఇతరే యజ్ఞాః తేన వా ఏతత్ పితృలోకే చరతి. అది ఒకటి ఉంది, ఆ లోకము, దాని పేరు పితృలోకము అని అంటున్నాం. ఆ పితృలోకంలో ఏముంటాయి అని అంటే వసు రుద్ర ఆదిత్య మహతో గణాః. వసుగణము, రుద్రగణము, ఆదిత్యగణము, మహతోగణము అనేటువంటి 4 గణములతో కూడుకున్నటువంటి పితృదేవతలు ఆ లోకంలో ఉంటారు. వారు ఏ విధంగా ఏ రూపకంగా ఉంటారు అని అంటే వసువులు, అష్టవసువులు, అనిల, అనల, ప్రత్యుష, విభాస, సోమ అనేటువంటి పేర్లు కలిగినటువంటి వసుగణములో కొంతమంది వాళ్లను పితృదేవతలు అని అంటాం. పితరులు, మాతరులు లేక పితరులు. తర్వాత రుద్రగణం. రుద్రగణంలో తాత తరం, తాత, నాయనమ్మ లేక అమ్మమ్మ, వారి యొక్క గణమంతా కూడా ఈ రుద్రగణంలో వస్తుంది. అక్కడ ఏకాదశ రుద్రగణం ఉంటుంది. ఏకాదశ రుద్రగణము అంటే భవ, శర్వ, పశుపతి, ఉగ్ర, రుద్ర అనేటువంటి పేర్లతో 11 గణాలు ఉంటాయి. ఆ తరువాత ఆదిత్యగణం, వసు, రుద్ర, ఆదిత్య. ఆదిత్యగణం, ఆదిత్యగణంలో 12 గణాలు ఉంటాయి, 12 మంది ఉంటారు. అందులో మిత్ర, రవి, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి అనేటువంటి వ్యవహారమైనటువంటి పేర్లతో అక్కడ ఆ గణములు ఏర్పడ్డాయి. వసు, రుద్ర, ఆదిత్య గణములు. ఇవి కాక ఇంకొక గణం ఉంది, వారిని మహతో గణము అని అంటారు. ఇక్కడ ఇప్పటి కాలానికి కొడుకు తండ్రిని చూడడం, కొడుకు తాతను చూడడం, తండ్రిని చూస్తున్నాడు కానీ తాతను చూడడం అరుదైపోయింది. కానీ కొంత భాగం వెనకటికి వెళ్తే 4 తరాలు ఒకే ఇంట్లో ఉండేవి. ఆ 4వ తరం పైన ఉండేటువంటి వాళ్ళని మహతో గణముకు సంబంధించినటువంటి కూటస్థుడిగా వ్యవహరింపబడుతూ ఉంటారు. అది నాగరఖండం స్కాంద పురాణంలో చెప్పినటువంటి అంశం. ఈ రకముగా పితృదేవతలకు సేవ చేయాలి. బ్రతికి ఉన్నప్పుడు వారి దగ్గర ఉండేటువంటి ధనాన్ని తీసుకుని నేను తల్లిదండ్రికి సేవ చేస్తున్నాను అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పితృదేవతలకు మనం చేయాల్సినటువంటి సేవ ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం, తండ్రి శ్రాద్ధం ఆచరిస్తూ ఉంటే తండ్రి యొక్క కుమారుడు అంటే శ్రాద్ధాన్ని ఎవరికైతే పెడుతున్నాడో వారి యొక్క పౌత్రుడో లేక దౌహిత్రుడో అక్కడ మడిగట్టుకొని కూర్చొని ఆ సమయానికి చేయాల్సినటువంటి క్రతువుకు సహాయం చేయాలి. ఇది పితృసేవ. అంతేగాని మా నాన్నగారికి పాలకోవా ఇష్టం కదా అని చెప్పేసి తీసుకొచ్చి అది భోజనం చేయకూడదు. పితృసేవను ఏ రకంగా చేయాలి అని అంటే వారికి ఏ అవసరము అని వారు అడగకముందే అక్కడ మనం ఏర్పాటు చేయాలి. దాన్ని పితృసేవగా చెబుతూ ఉన్నారు. పితృసేవ అయినా మాతృసేవ అయినా అభేదం అక్కడ. జగతః పితరౌ వందే అని అన్నారు. పితరౌ అని అంటే మాతాపితరులు ఇద్దరు, అమ్మా నాన్న అనేటువంటి శబ్దం ఇద్దరికీ వస్తుంది. అలాంటి దేవతా స్వరూపమైనటువంటి వాళ్లకు మనం అర్చన చేయాలి. వారు దేహత్యాగం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏ తిథి రోజైతే వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోతారో ఆ తిథి రోజు ఆచరించేటువంటి కర్మను శ్రాద్ధ కర్మ అని అన్నారు. శ్రాద్ధము అనగా ఏమి అంటే దానికి శ్లోకం ఈ రకంగా చెబుతూ ఉంది. సంస్కృత వ్యంజనాద్యంచ పయోదధిఘృతాన్వితం శ్రద్ధయా దీయతే యస్మాత్ శ్రాద్ధం తేన నిగద్యతే. పాలు, పెరుగు, నెయ్యి అనేటువంటి ఈ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా
సంస్కృత వ్యంజనము అంటే సంస్కరించబడినటువంటి పదార్థములను చేసి నైవేద్యముగా శ్రద్ధగా చేయటాన్ని శ్రాద్ధము అని అన్నారు. అయితే వేద శాఖలు అనేక రకాలుగా ఉన్నాయి. వేదములు 4 విధాలుగా ఉన్నా అందులో 3 వేదాలకు మాత్రమే ప్రత్యేకంగా ఈ స్వశాఖ అధ్యయనం అనేటువంటిది ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇవి 3 మాత్రమే వేదములుగా వేద శాఖలుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. 4వ వేదం బ్రహ్మవేదం, దాన్ని అథర్వవేదంగా చెబుతూ ఉన్నారు. ఈ బ్రహ్మవేదం అనేటువంటిది ఉపవేదముగా అంటే 3 వేదాలలో ఉండేటువంటి మంత్రసారాన్ని అంతా ఒక దగ్గరికి పోగు చేయగా ఏర్పడ్డటువంటిది అథర్వవేదం. ఇలాంటి 3 వేదాలకి ఒక్కో వేదానికి ఒక్కో విధానంగా ఈ శ్రాద్ధ కర్మను ఆచరించమని చెప్పినారు. అది ఎలా అని అంటే ముందుగా శ్రాద్ధంలో ఉండేటువంటి లక్షణాలు హోమశ్చ పిండదానాశ్చ తథా బ్రాహ్మణ తర్పణం శ్రాద్ధ శబ్దాభిధేయం స్యాత్ ఏకస్మిన్నౌపచారికే. హోమము, పిండ ప్రదానము, తర్వాత బ్రాహ్మణులకు అక్కడ వచ్చేటువంటి అతిథులకు పూజ, తర్పణం, ఇవి 4 ఒకే పంథాలో చేసేటువంటి విధానాన్ని శ్రాద్ధము అని అంటున్నారు. అంటే శ్రద్ధగా చేయడాన్ని శ్రాద్ధము అని అంటున్నారు. ఇక్కడ హోమం అంటే ఏమిటి అని అంటే యజ్ఞేశ్వరుడికి 2 రకాల పేర్లు ఉన్నాయి. హవ్యవాహనుడు అని, కవ్యవాహనుడు అని. హవ్యవాహనుడు అంటే హవిస్సును దేవతలకు తీసుకొని వెళ్ళి ఇచ్చేటువంటి వాడిని హవ్యవాహనుడు అని అంటారు. అదే విధముగా పితృదేవతలకు సమర్పించేటువంటి హవిస్సును కవ్యము అని అంటున్నారు. హవ్య కవ్య భుగేతస్త్వం పితృదేవస్వరూపధృత్. కవ్యాన్ని పూర్తిగా పితృదేవతలకు ఇస్తాడు, హవ్యాన్ని పూర్తిగా దేవతలకు ఇస్తాడు. స్వాహ స్వధ, స్వాహ అనేటువంటి దేవత కుడివైపునకు, స్వధ అనేటువంటి దేవత యజ్ఞేశ్వరుడికి ఎడమవైపుకు ఉంటుంది. స్వాహాదేవి పూర్తిగా తీసుకున్నటువంటి పదార్థాన్ని దేవతలకు అప్పచెబుతోంది, స్వధాదేవి పూర్తిగా పితృదేవతలకు అప్పచెబుతోంది. స్వాహాంతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా అని యజ్ఞేశ్వరుడికి ధ్యానములో మనం చెప్పేటువంటి అంశం. ఇలా శ్రాద్ధాన్ని ఏకకాలంలో తర్పణము, బ్రాహ్మణారాధన, హోమము, పిండ ప్రదానం ఈ 4 చేసేటువంటి విధానాన్ని మనము శ్రాద్ధము అని వ్యవహరిస్తూ ఉన్నాం. అలాంటి శ్రాద్ధంలో 3 వేదాల శాఖలు కలిగినటువంటి వాళ్ళు ఈ రకంగా చేయమని చెప్పినారు. యజుషాం పిండదానంతు బహ్ర్యుచాం ద్విజార్చనం శ్రాద్ధ శబ్దాభిధేయం స్యాద్ ఉభయం సామవేదినాం. 3 వేదాల శాఖలు కలిగినటువంటి వాళ్లకు 3 విధాలుగా ఈ శ్రాద్ధాన్ని ఆచరించేటువంటి విధానాన్ని ఈ యొక్క గ్రంథం తెలుపుతూ ఉంది. ఎలా అనే ప్రశ్నకు సమాధానం యజుషాం పిండదానంతు బహ్ర్యుచాం ద్విజార్చనం. ఋగ్వేదులకు, ఋత్విక్కులు, బ్రాహ్మణులకు అర్చన విశేషముగా చేయమని చెప్పబడ్డది. యజుర్వేదులకు పిండ ప్రధానం ఉత్తమంగా చెప్పబడ్డది. ఉభయో సామవేదీనాం, సామవేద శాఖ చదువుకున్నటువంటి వాళ్లకు, స్వశాఖగా సామవేదం ఉన్నటువంటి వాళ్లకు పిండ ప్రధానము, అదే విధముగా బ్రాహ్మణుల యొక్క అర్చనా విధానము 2 ఒకే రీతిలో చేయమని మనకు శాస్త్ర గ్రంథ ఆధారితముగా చెబుతూ ఉన్నాయి. అది ఏ విధముగా అనే ప్రశ్నకు సమాధానం పిండములను పిండార్చన యజుర్వేదులకు అని చెప్పినారు. పిండార్చన అంటే ఏమి చెయ్యాలి అంటే పిండితోనో లేక అన్నంతోనో ఒక ముద్దను పిసిగి అక్కడ పెట్టడం కాదు. అందులో వేసేటువంటి పదార్థములు పాలు, తేనె, నువ్వులు ఇలాంటి పదార్థాలనన్నీ వేసుకొని తాను శ్రద్ధగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానముగా పిండ ప్రదానం చేయమన్నారు. ఇంట్లో కపిత్థ ఫల మాత్రం అంటే వెలగపండు అంత పిండ ప్రదానం చేయాలి. అదే మహాలయంలో ఆమలక ప్రదానం అంటే ఉసిరికాయంత పిండ ప్రదానం చేయాలి. మహాలయంలో కుక్కుటాండ ప్రమాణం, మహాలయము అంటే భాద్రపద కృష్ణపక్షములో వచ్చేటువంటి తిథులన్నీ మహాలయ తిథులు, పితృపక్షములు అని పిలుస్తూ ఉంటారు. అక్కడ కుక్కుటాండము అంటే ఒక కోడి గుడ్డు ఎంతైతే ఉంటుందో అంత ప్రమాణముగా పిండ ప్రదానం చేయమని చెప్పినారు. తాను ఏదైతే భోజనం చేస్తాడో ఆ పదార్థముతోనే చేయమన్నారు. అంటే ఇక్కడ చూడండి, యుగధర్మాలు కొన్ని ఉన్నాయి.
ఈ యుగములో పశుబలి అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది మనకు ధర్మశాస్త్ర గ్రంథం చెబుతోంది. కలవు పారాశరీ స్మృతి, పరాశర స్మృతిలో మనకు బలి ప్రధానములు అనేటువంటివి లేవు. కావున బలికి సమానమైనటువంటివి మినుములు, పెసర్లు అని చెప్పినారు. వాటితో చేసేటువంటి పదార్థాన్ని బలి ప్రధానముగా, పిండ ప్రధానముగా పెట్టమని చెప్పినారు. అలా యజుర్వేదులు పిండ ప్రధానాన్ని, పిండములకు అర్చనా విధానాన్ని చాలా శ్రద్ధగా ఆచరించాలి. ఋగ్వేదులు బహ్ర్యుచాం ద్విజార్చనం, చాలా అద్భుతంగా అక్కడ బ్రాహ్మణులకు ఆరాధన చెయ్యాలి. అంటే కంటకోచ్చిష్ట పాషాణ బాధ నివృత్త్యర్థం ఇమే పాదుకా, కాళ్లకు వేసుకోవడానికి చెప్పులను, అదే విధముగా కట్టుకోవడానికి శీత వాత ఉష్ణ నిరహరణార్థం, లజ్జా నిరహరణార్థం వస్త్రం, దేహాలంకరణార్థం వస్త్రములను, ఊర్ధ్వపుండ్రము పెట్టుకునేటువంటి మంచి భస్మాన్ని, గంధాన్ని ఇవ్వాలి. జపార్థం జపమాల, జపం చేసుకోవడానికి ఒక జపమాలను ఇవ్వాలి. పఠనార్థం పుస్తకం, మీరు ఎన్ని ఇచ్చినను ఎన్ని పెట్టినను మీరు ఇచ్చేటువంటి జ్ఞానములో ఒక అక్షరమైనా తాను చదివినాడు అని అంటే ఆ పితృదేవతలకు ముక్తి కలుగుతోంది. అందుకు గాను ఒక పుస్తకాన్ని ఇవ్వమని చెప్పినారు. పఠనార్థం పుస్తకం, పానీయార్థం ఉదకుంభం, ఒక మంచి నీళ్ల చెంబుని. ఎందుకు అని అంటే మానవుడికి ప్రప్రథమంగా ఎలా ఉంటుంది అంటే ఆహారమే జీవనము అని చెప్తారు. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయః, పయోరష్టగుణం నీరం, నీరాదష్టగుణం వాయు. అన్నములో ఉండేటువంటి 8 గుణాలు ఇంకో పదార్థంలో ఉన్నాయి, దాన్ని పిష్టము అని అన్నారు. అంటే సత్తుపిండి. పిష్టాదష్టగుణం పయః, ఆ సత్తుపిండిలో ఉండేటువంటి 8 గుణాలు పాలల్లో ఉన్నాయి. పాలల్లో ఉండేటువంటి 8 గుణాలు నీళ్లల్లో ఉన్నాయి. నీళ్లల్లో ఉండేటువంటి 8 గుణాలు వాయువులో ఉన్నాయి. అంటే తేమ ఏదైతే ఉంటుందో దాని ద్వారానే మానవుడు బతకగలుగుతున్నాడు, అందులో ఉండేటువంటి నీళ్ళ ద్వారా కొంతకాలమైనా. అందుకు గాను తనకి ఈ ఉష్ణబాధ తాపోపశమన నిరహరణార్థం ఉదకుంభాన్ని దానం ఇవ్వమని చెప్పినారు. అక్కడ విశేషంగా చెప్పబడ్డది శ్రాద్ధంలో. నీళ్ల గ్లాసు కానీ నీళ్ల చెంబును కానీ ఇవ్వాలి. అది ఋగ్వేదులకు ప్రప్రమాణంగా, సప్రమాణంగా, ప్రప్రథమంగా ఇవ్వమని చెప్పినారు. ఈ విధముగా అర్చన చేయాలి. మంచి గంధముతో అర్చించాలి, అక్షతులు పెట్టాలి, తులసి భృంగిరాజము అదే విధముగా బిల్వదళములతో అర్చన చేయాలి. ఈ విధముగా శ్రాద్ధాన్ని ఆచరించాలి. బహ్ర్యుచాం ద్విజార్చనం ఋగ్వేదులకు అని చెప్పినారు. అలా అని ఋగ్వేదులకు ఈ బ్రాహ్మణార్చన అని చెప్పినారు కదా, మరి పిండ ప్రదానం చేయకూడదా అంటే ఇక్కడ పిండ ప్రదానాన్ని యజుర్వేదులకు ఎంత విశేషంగా చెప్పబడ్డదో ఋగ్వేదులకు బ్రాహ్మణ అర్చన అంత విశేషంగా చెప్పబడ్డది. అంటే ఇద్దరూ 2 విధాలుగా చెయ్యాలి, కానీ కొంచెము శ్రద్ధ వీటి యందు ఎక్కువగా ఉంచాలి అనేటువంటి ప్రమాణాన్ని మనకు వైదిక ధర్మ స్మృతి చెబుతూ ఉంది. ఇలాంటి విషయాలు అన్నీ మనకు అద్భుతంగా అనేక ధర్మశాస్త్రాలు మనకు వివరించాయి. ఫాదర్స్ డే, మదర్స్ డే అని వచ్చింది. ఆ రోజు ఒక్కరోజే వాళ్ళని చూసి దండం పెడితే వాళ్ళు తృప్తి పడరు. వాళ్ళ స్మారకంగా నీవు ఏదైతే చేస్తావో ఆ దినము రోజున నీవు చేసేటువంటి ఈ కర్మ ద్వారా వాళ్లకు ఉత్తమ లోకాలు కలుగుతాయి. వాళ్లకు ఉత్తమ లోకాలు కలిగితే నీకేమొస్తోంది అనే ప్రశ్నకు సమాధానం, ఒక శిశువు పుట్టగానే వాడి ముఖం చూసి ఆత్మా వై పుత్ర నామాసి సజీవ శరదశతం అశ్మాభవ పరశుర్భవ హిరణ్యమస్తృతం భవ పశూనాంత్వా హింకారే నాభిజిఘ్రామి. నా ఆత్మ అనేటువంటిది ఉంది కదా, నా ఆత్మ ఈ శిశువులో నాకు కనబడుతూ ఉంది. కాబట్టి నేను ఏ రకంగా వృద్ధి అయితే నా కుమారుడు ఆ రకంగా వృద్ధి అవుతాడు, నా కూతురు ఆ విధంగా వృద్ధి అవుతోంది అని అక్కడ చెప్పబడ్డది. ఇక్కడ ఎవరికి చేస్తున్నట్టు నీవు సేవ? పితృదేవతలకు నీవు ఎంత సేవ అయితే చేస్తున్నావో ఆ ఫలాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆత్మావై పుత్రనామాసి అంటూ మళ్ళీ నీకే అందిస్తున్నారు. అంతే కదా. కావున దీనిని శ్రద్ధగా ఆచరించాలి. వారికి సంవత్సరంలో ఒకరోజు చేయాల్సినటువంటి శ్రాద్ధ కర్మ ఆ రోజు నాడు ఎన్ని గంటలకు చేయాలి?
అనే ప్రశ్నకు సమాధానం 2 యామములకు చేయమని చెప్పినారు. 2 యామములు అంటే పూర్వాహ్నము అపరాహ్నము అని 2 విధాలు. రోజులో పూటలో ఉదయం నుండి సాయంకాలం వరకు ఉండేదాన్ని ఒక పూట అంటాం. అందులో ఉదయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండేదాన్ని ఒక పూటగా విభజించినప్పుడు మాధ్యాహ్న కాలాన్ని ఆ తర్వాత సాయంకాలాన్ని 3గా మనం తెలుసుకున్నప్పుడు పూర్వాహ్నము అపరాహ్నము అని 2 విధాలుగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. పూర్వాహ్నంలో దైవ సంబంధ కార్యాలు, అపరాహ్నములో పూర్తిగా కూడా పితృదేవతా సంబంధమైన కార్యాలు చేయమని మనకు శ్రాద్ధ స్మృతులు చెబుతూ ఉన్నాయి. ఈ విధముగా మానవుని జన్మ రక్తము, మజ్జము, మాంసము, మల, మూత్ర అనేటువంటి 6 కోశముల ద్వారా నిర్మింపబడుతోంది. ఇలాంటి 6 కోశములతో నిర్మింపబడ్డటువంటి ఈ దేహం తల్లిదండ్రుల దగ్గర నుంచి వంశానుగతంగా వచ్చేటువంటి విషయాల ద్వారా ఆసక్తిగా ఉండి తాను అపరాహ్నంలో ఈ వైదిక సంబంధమైనటువంటి పితృకార్యాన్ని చెయ్యాలి, తప్పక చెయ్యాలి అని చెబుతున్నారు. ఇది చేయకపోతే ఏమొస్తోంది అనే ప్రశ్నకు సమాధానం, నీవు పుట్టినావు కదా, నీవు పడేటువంటి ఇబ్బందికి వాళ్లకు చేయకపోతే నీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ పితృదేవతలకు నీవు ఆ రోజు నాడు నువ్వు ఏదైతే సమర్పించడం లేదో దాని వలన నీకు వంశములో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సంతరించుకుంటాయి. దానికే ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆశ్లేష బలులు అని, ఇంకా ఏవో పితృ సంబంధమైనటువంటి దోషాలకు శాంతులు అని, త్రిపిండీకరణ శ్రాద్ధములని మిమ్మల్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇలాంటి పితృకర్మలని మీరు కనుక ఆచరించినట్టయితే, అంటే ఎవరికో పిలిచి మీరు భోజనం పెట్టి వాళ్ళకి ఈ రకంగా అర్చన చేయడం అనేటువంటిదే కాదు, వారి స్మారకంగా ఆ రోజు నాడు మీరు ఏదైనా ఒక మంచి పనిని చేయాలి. ఒకరికి మంచినీళ్లు తీసుకొని వెళ్ళి ఈ పాత్రను మీరే ఉంచుకోండి అని చెప్పడమో, ఆ రోజంతా ఉపవాసంగా ఉండి రాత్రికి భోజనం చేయడమో, వారి కోసం ఒక సంస్మరణ దినాన్ని మీరు అప్పచెప్పాలి. అలా చెప్పినప్పుడు వంశములో వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి తలెత్తవు అంటూ మనకి ఈ వైదిక ధర్మ స్మృతులన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. శ్రద్ధగా ఆచరించాలి. శ్రద్ధయాగ్ని సమిధ్యతే. శ్రాద్ధంలో మొట్టమొదటి హోమం. హోమంలో వేసేటువంటి సమిధ శ్రద్ధగా వేయాలి. శ్రద్ధయా విందతే హవిహి. చాలా చక్కగా హోమాన్ని ఆచరించాలి. హవిస్సును హోమంలో వేయాలి. ఎలాంటి హవిస్సు వేయాలి అంటే సోమాయ పితృపీతాయ స్వధా నమః, అగ్నయే కవ్యవాహనాయ స్వధా నమః అనేటువంటి శబ్దముల చేత హోమాలను, పిండదానములను, బ్రాహ్మణులకు చేయాల్సినటువంటి కర్మను, అదే విధముగా తర్పణాలను ఏకకాలంలో ఈ శ్రాద్ధం అనేటువంటి పేరు చేత పితృదేవతల యొక్క ఆశీర్వానుగ్రహం కొరకుకై మనము సంవత్సరంలో ఒకరోజు వారికి ఆ సంస్మరణ దినంగా పెట్టుకొని ఆచరించేటువంటి క్రతువును ఈ పితృయజ్ఞం అనేటువంటిది చెబుతూ ఉంది. శ్రాద్ధంలో ఆచరించేటువంటి ఇంకెన్నో విషయాలను మరొక ధారావాహిక ద్వారా తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ మనం ఈ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.